ఏసిక క్రికెట్ విషయంలో తలెత్తిన ఓ వివాదం యువకుడి దారుణ హత్యకు దారితీసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు పెదగదిలి కొండవాలకు చెందిన డిగ్రీ విద్యార్థి డోలా అజిత్గా గుర్తించారు. క్రికెట్ ఆట విషయంలో అజిత్, కిషోర్ అనే వ్యక్తుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గత వారం పోలమాంబ పండుగ సమయంలో కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి మద్యం మత్తులో ఉన్న కిషోర్ పెదగదిలి జంక్షన్ వద్ద అజిత్ను కలుసుకుని మళ్లీ గొడవకు దిగాడు. ఈ గొడవలో ఆగ్రహానికి గురైన కిషోర్ కత్తితో అజిత్ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అజిత్ను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక ఘటన అనంతరం నిందితుడు కిషోర్ స్వయంగా ఆరిలోవ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు. దుర్గాప్రసాద్, విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనపై లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పెదగదిలి ప్రాంతంలో క్రికెట్ సంబంధించిన స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో ప్రతి ఆదివారం కూడా కొంతమంది యువకులు అయితే మ్యాచ్లు నిర్వహిస్తా ఉంటారు. కాంటీ క్రికెట్ అని చెప్పి ఒక యువకులు అయితే 2-3 టీంలు కలిపి ఒక క్లబ్ ఏర్పాటు చేసుకుని ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రతి వారం లాగా నిన్న కూడా ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇరు జట్ల మధ్య కూడా ఒక రన్ సంబంధించి ఒక చిన్న ఘర్షణ ఏర్పడింది. అయితే ఒక టీంలో ఉన్న కిషోర్ అనే యువకుడు కావచ్చు, అజిత్ అనే యువకుడు అవతల వైపు టీమ్ తో కూడా ఆ రన్ విషయంలో గొడవ పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కిషోర్ అనే యువకుడు మద్యం సేవించి ఆ స్టేడియం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఒక రన్ మీద జరుగుతున్న ఆ ఉద్రిక్త వాతావరణంలో ఆ కిషోర్ అనే యువకుడు మద్యంతో వచ్చిన ఈ కిషోర్ ఎవరైతే ఉన్నారో అజిత్ తో వాగ్వాదం జరిగింది. అజిత్ యాక్చువల్లీ కిషోర్ అనే యువకుడు ఆ మ్యాచ్ లో కూడా ఆడడం లేదు, కానీ మద్యం సేవించి ఆ ప్రాంతం రావడం జరిగింది. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న మిగతా ప్లేయర్స్ కావచ్చు, స్పోర్ట్స్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ ఘర్షణ ఉధృత వాతావరణం నడుమ గొడవ జరుగుతున్న ఆ ప్రాంతంలో అందరినీ కూల్ చేసి మళ్ళా మ్యాచ్ యథావిధిగా జరిగింది. అయితే మ్యాచ్ అనంతరం సాయంత్రం 6:30 ప్రాంతంలో అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా వారి ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో మధ్యాహ్నం జరిగిన ఈ గొడవ నిమిషం కిషోర్ అప్పటిగానే ఒక 4 ఫ్రెండ్స్ తో కలిసి పెదగదిలి జంక్షన్ ప్రాంతంలో వాళ్ళ నివాసం వెళ్ళే ప్రాంతంలో దారి మధ్యన ఆగి ఈ అజిత్ తో ఘర్షణ పడిన సంగతి విలువలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కిషోర్ తన వెంట తీసుకున్న కత్తితో అజిత్ ఛాతీలో పడవడం కూడా జరిగింది. అనంతరం అజిత్ తో పాటు ఉన్న ఒక ఫ్రెండ్ అడ్డుకోకపోతుంటే ఆ ఫ్రెండ్ కూడా తీవ్ర గాయాలయ్యేది. వెంటనే హుటాహుటిన ప్రాంతంలో ఉన్న మిగతా యువకులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి చేరుకుని వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు అపోలో హాస్పిటల్ చేర్చడం జరిగింది. అప్పటికే ఛాతీలో బలమైన గాయంగా అయింది. అజిత్ కి పూర్తి స్థాయిలో ఆ కత్తి లోపలికి గుచ్చుకోవడంతో అక్కడే హుటాహుటిన పడిపోయిన సంఘటనగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఆరిలో ప్రథమంగా పెదగదిలి ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రికెట్ నిత్యం కూడా ఎక్కువ ప్రతి ఆదివారం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ యువకులు చుట్టుపక్కల ప్రాంతాలు ఉండే ఆరిలో ప్రాంతం ఉండే పిల్లలంతా ఆ యువకులంతా కూడా ఒక్కొక్క టీమ్ గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఆదివారం కూడా మ్యాచ్లు నిర్వహిస్తా ఉంటారు. అయితే బెట్టింగ్ నిర్వహిస్తానని చెప్పి ఒక టాక్ కూడా నిర్వహిస్తా ఉంది. మ్యాచ్ లో కూడా ప్రతి ఆదివారం బెట్టింగ్ చేసుకుని ఐపీఎల్ చేసిన తరహాలో ఐపీఎల్ లాగే కొన్ని టీమ్స్ అంతా కలిపి ఒక మ్యాచ్ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా టాక్ వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటే ఆ స్థానికులు కూడా పోలీసు యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నారు. అయితే ఏసీపీ అన్ని నిర్వహించి ఆ ప్రాంతం సీఎం మాట్లాడడం కూడా జరిగింది. అయితే మల్లేశ్వర్ అయితే కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో ఇంకో మరో ఫ్రెండ్ ఈ అజిత్ అడ్డుకోపోయిన ఆ ఫ్రెండ్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యం ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అంటే క్రికెట్ విషయంలో మొదలైన ఈ వివాదం కొనసాగుతోందని చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘర్షణలు జరిగాయా? అలాగే పోలమాంబ పండుగ సమయంలో కూడా జరిగిన గొడవ కూడా ఈ హత్యకు ఏమైనా కారణంగా ఉందని కూడా పోలీసులు ఏమైనా భావిస్తున్నారంటే ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు?
గత వారం విశాఖ తూర్పు నియోజకవర్గం అజిత్కి ఈ కిషోర్ అనే వ్యక్తి కూడా ఘర్షణ జరిగినట్టు కొంచెం సమాచారం అంతా ఉంది. అయితే పాత కక్షల నేపథ్యంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు అజిత్ అనే యువకుడు మాత్రం అజిత్ టీం కిషోర్ అనే యువకుడు మాత్రం క్రికెట్ మ్యాచ్ లో ఆడటం లేదు, కానీ కావాలనే గొడవ చేసుకోవాలి, కావాలని తగాద పడాలని ఆ ప్రాంతానికి చేరుకున్నట్టు ఆ మిగతా యువకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్న అజిత్ ఫ్రెండ్ కూడా అదే ఆ పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన అంశంగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడే హుటాహుటిన ఆ హాస్పిటల్ తరలించే టైంలోని పోలీసులకి ఎవరైతే అజిత్ ఉన్నాడో ఆ హుటాహుటి పడిపోతే కిషోర్ పోలీసుల దగ్గర లొంగిపోయిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే పాత కక్షల నేపథ్యంలోనే కిషోర్ కావాలని గొడవ పడ్డాడా, లేదంటే ముందుగానే ముందస్తు ప్లాన్ ప్రకారంగా ఆ ప్రాంతానికి క్రికెట్ జరుగుతున్న ప్రాంతానికి గొడవపడి అక్కడ చంపాలని చెప్పి ఆలోచనతో వచ్చాడా, లేకపోతే ముందస్తు ప్లాన్ గానే జరిగింది అని చెప్పి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉన్నప్పుడే అక్కడక్కడ ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు ఇట్లాంటి గొడవలు ఘర్షణ కూడా దారి తీస్తున్నాయి. ఇట్లాంటి వాటిని పోలీసు బృందం ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వేసవి సీజన్, ఈ నేపథ్యంలో చాలా మంది యువకులు సమ్మర్ సీజన్ నేపథ్యంలో వేసవి సెలవు నేపథ్యంలో కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటి ఉద్యోగుల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు కూడా ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలి. ఇటువంటి క్రికెట్ క్లబ్లు ఎవరైతే అనాధికారిగా నిర్వహిస్తా ఉన్నారో బెట్టింగ్ కోసం కొంతమంది యువకులను టార్గెట్ చేసుకుంటూ క్రికెట్ సెలబ్రేషన్ కూడా ఎవరైతే టీమ్ గా ఏర్పాటు సెలబ్రేషన్ చేస్తున్నారో వాటిపైన కూడా దృష్టి పెట్టాలి. ఇట్లాంటి ఆ క్రికెట్ క్లబ్ల పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న అంశంగా మనం తెలుసుకోవాలి. ఎస్, అంటే మృతుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? అంటే ఆల్రెడీ నిందితుడు కిషోర్ లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే హత్య చేసే సమయంలో కూడా మద్యం మత్తులో ఉన్నాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఎవరైతే కిషోర్ అనే యువకుడు ఆల్రెడీ మద్యం మత్తులోనే ఆ ప్రాంతానికి క్రికెట్ జరుగుతున్నప్పుడు ఒక రన్ విషయంలో రెండు టీముల మధ్య కూడా గొడవ జరుగుతున్నాయి. ఆ టైంలో అనుకోని విధంగా ఆ కిషోర్ ఆ ప్రాంతానికి రావడం, అజిత్ మీద దూసుకురావడం, ఆ ఫ్రెండ్స్ కూడా ఆ గొడవ సర్ది చెప్పడం జరిగింది. కానీ అనంతరం సాయంత్రం ఎట్లా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్లా గొడవకి ప్లాన్ చేస్తారు, ఇట్లా జరుగుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. కాబట్టి ఎవరు మటుకు వాళ్ళు మ్యాచ్ అనంతరం ఆ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. బట్ కిషోర్ ఆ ప్రాంతంలో ముందు ప్లాన్ గా నలుగురు యువకులను ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అజిత్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆ స్టేడియం నుండి వాళ్ళ ఇంటికి సమీపంలో జంక్షన్ లోనే కూడా ఈ ఘర్షణ జరగడం, హుటాహుటిన అతడు ఆసుపత్రికి వెళ్ళడం కానీ ఇటువంటి సంఘటన కూడా పునరావృతం అయింది. అయితే ఎవరికైతే అజిత్ పూర్తి స్థాయిలో ఛాతీకి లోపలికి బాగా ఆ నైఫ్ పూర్తిగా దూరంతో అక్కడే ఆ ప్రాంతంలోనే పడిపోవడం జరిగింది. అంటే ఆసుపత్రి సమీపంలో చుట్టూ కూడా అంతా కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలోనే అతను చనిపోయినట్టు కూడా ధృవీకరించారు. మరో స్నేహితుడు ఎవరైతే ఈ కత్తి దూస్తున్నప్పుడు అడ్డుకున్నాడో అతని చేయి కూడా బలమైన గాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అయితే కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఏర్పాటు చేయలేదు. మరోవైపు క్రికెట్ విషయంలో వారు సరదాగా ఆడుకోవడానికి సండే కాబట్టి సరదాగా ఫ్రెండ్స్ పాటు ఆడడానికి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు, కానీ ఇట్లాంటి జరుగుతున్న ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అయితే గత వారం కోలమమ్మ గుడి ప్రాంతంలో కూడా ఇట్లాంటి ఆ జాతర విషయంలో తలెత్తిన వివాదమే అతనికి కష్టపెట్టుకుని కావాలని ఈ విధంగా చేసుకుంటాడని చెప్పేసి కూడా చేతికందిన కుర్రాడు ఇలా అనంత లోకానికి వెళ్ళిపోవడం కూడా కుటుంబ సభ్యులు అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ చాలా ఇబ్బందిగా లోనయ్యే పరిస్థితిగా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.